తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు బీసీలతో సంఘటితం కావాలని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఆమె. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ప్రొఫెసర్ జయశంకర్, కర్పూరి ఠాకూర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బీసీల అభ్యున్నతి ధ్యేయంగా భారత జాగృతి పోరాటం చేస్తుందని, ఇందులో భాగంగా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు సాధన లక్ష్యంగా ఉద్యమిస్తుందన్నారు. రౌండ్ టేబుల్ ఏప్రిల్ 11 లోపల ప్రభుత్వం నుంచి మొదటి తీర్మానం ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడానికి అన్ని రకాల ఉద్యమాలను చేసి ఏప్రిల్ 11 లోపల ఏదైనా సానుకూల నిర్ణయం రావాలని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని అనేటటువంటిది మొదటి తీర్మానంగా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. రెండవది, కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ రౌండ్ టేబుల్ హర్షం వ్యక్తం చేస్తుందనేటటువంటిది రెండవ తీర్మానం. మనం కార్యక్రమం ప్రారంభంలోనే మహనీయులైనటువంటి సావిత్రిబాయి పూలే గారికి, జ్యోతిబా పూలే గారికి, అంబేద్కర్ గారికి, కర్పూరి ఠాకూర్ గారికి నివాళులు అర్పించుకున్నాం. ఈ సభ, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నివాళులు అర్పిస్తూ ఉంది ఆ మహనీయులందరికీ అనేటటువంటిది మూడవ తీర్మానంగా పెట్టుకున్నాం. అట్లానే భారతరత్న జ్యోతిబా పూలే గారికి ఇవ్వాలనేటటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని అనేటటువంటిది నెక్స్ట్. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, ఇదే ఫస్ట్ కేంద్రం ఏ మూడు చెప్పేసాను ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక తీర్మానం, కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ అనేటటువంటి ప్రత్యేక మంత్రిత్వాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన త్వరితగతిన చేపట్టాలనేటటువంటి డిమాండ్ని కూడా ఈ రౌండ్ టేబుల్ తరఫున చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లులో ఓబీసీ కోటాను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అట్లానే కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కోసం తక్షణమే ఏర్పాట్లు చేయాలి అనేటటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడం కోసం 11th లోపల సానుకూల నిర్ణయం ఇవ్వడంతో పాటు విద్యార్థులందరికీ నాన్ డీటెయిల్ టెక్స్ట్లో 8th, 9th, 10th క్లాస్లో ఉండే విద్యార్థులకి నాన్ డీటెయిల్ టెక్స్ట్లో సావిత్రిబాయి పూలే గారిది, జ్యోతిబా పూలే గారి జీవిత చరిత్ర, వారి ఐడియాలజీ